హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులనే సాక్ష్యము పొందాను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. గత కొన్ని వారములుగా విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. ఆ విశ్వాసంలోనే గత వారమున దేవునికి ఇవ్వటం గురించి నేను మొదలుపెట్టాను. ఈ రోజున కూడా దాని గురించి కొన్ని విషయాలు బోధిస్తాను. నేను లాస్ట్ టాపిక్ అన్నాను కానీ ఇంకొన్ని విషయాలు చెప్పాల్సి ఉన్నాయి. దాని గురించి ఈ రోజు కూడా నేను మాట్లాడతాను. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలున్నట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఒక కార్యం ఏదైనా ఉంది అంటే అదే విశ్వాసం అని బైబిల్ బోధిస్తుంది. దేవుడు చాలా కార్యాలను బట్టి సంతోషిస్తాడని అనుకుంటాం, కానీ దేవుని సంతోషపరచాలనుకున్నప్పుడు శ్రేష్టమైన రీతిలో దేవునికి నిజముగా సంతోషం కలిగించే కార్యం ఏదైనా ఉందంటే అదే విశ్వాసం. విశ్వాసము దేవుణ్ణి ఇంప్రెస్ చేసినందుకు వేరే ఏ కార్యం కూడా దేవుణ్ణి ఇంప్రెస్ చేయదు. విశ్వాసము అంత బలమైనటువంటిది. అందుకనే బైబిల్ దేవుడే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఇంకా అసలు చెప్పని చూస్తారా, చేప ఎలాగైతే నీటిలో మాత్రం బ్రతుకుతుందో విశ్వాసం కూడా విశ్వాసంలో మాత్రమే బ్రతకగలుగుతాడు. చేప నీటిలో బయట తీసినప్పుడు కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు బ్రతకచ్చేమో కానీ నీటిలోంచి బయటకు వచ్చిన మరుక్షణమే అది మరణానికి దగ్గరవుతూ ఉంది. వెంటనే చావకపోవచ్చు, కానీ నిమిషాలు గడిచే కొలది మరణం దగ్గరవుతుంది. నీటిలోంచి బయట తీసిన ఆ క్షణమే మరణము అనేటువంటిది దాని జీవితంలో ప్రారంభమైపోయింది. అలాగనే విశ్వాసం కూడా అంతే. మన విశ్వాసంలో తొలగిపోయినప్పుడు అంత బాగానే ఉండొచ్చేమో, విశ్వాసం ఉంచినప్పుడు బాగానే ఉండొచ్చేమో, అంత బాగా కనిపిస్తుందేమో, కానీ విశ్వాసంలోంచి బయటకు వచ్చేసి ఎక్కువ కాలం బ్రతడము కష్టం విశ్వాసంగా. ఎందుకంటే విశ్వాసమే దేవుని సంతోషపరుస్తుందంట. ఆ విశ్వాసం లేకపోతే దేవుడు మనకి ఏది కూడా దయచేయలేడంట. అందుకనే విశ్వాసం అంత ప్రాముఖ్యమైనటువంటిది. దాన్ని చాలా రకాలుగా మనం చూసాం. హెబ్రీ పత్రిక 11లో పౌలు పాత్రబంధన కాలంలో భక్తులందరినీ తీసుకుని వచ్చి వారు ఏ రకంగా విశ్వాసం ద్వారా కార్యం చేశారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, పాత్రబంధంలో ఉన్నటువంటి వారందరినీ ఆల్మోస్ట్ అబ్రహాం మొదలుకొని మోషే, నోవాహు, వీళ్ళందరూ, ఈవెన్ కయ్యేను, హేబేలు, వీళ్ళందరినీ కూడా చాలా మంది, సంసోను, దావీదు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ పత్రిక యూదులకు రాశాడు. యూదులకి పాత్రబంధన చరిత్ర అంతా బాగా తెలుసు. పాత్రబంధన భక్తుల గురించి బాగా తెలుసు వాళ్ళకి. అయితే పౌలు ఏం చెప్పే ప్రయత్నం చేస్తాడంటే పాత్రబంధంలో వాళ్ళు జీవించిన జీవిత విధానం ఏదైతే ఉందో అదంతా కూడా వారి విశ్వాసాన్ని బట్టే జరిగించాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు పాత్రబంధంలో వాళ్ళ చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి వాళ్ళ విశ్వాసం ద్వారా కార్యం చేశారనిపించదు. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ దానియేలు కానీ చూస్తే వాళ్ళు దానియేలు సింహభూమిలో కూడా ధైర్యంగా ఉన్నాడు అనుకుంటాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ అగ్నిగుండంలో కూడా ధైర్యంగా నిలబడ్డారు అనుకుంటాం. కానీ పౌలు ఏమంటున్నాడంటే యాక్చువల్గా అది ధైర్యం కాదు, భౌతికంగా ఏదో వాళ్ళకున్నటువంటి మెంటల్గా వాళ్ళకున్నటువంటి ఆ విల్ పవర్లో ధైర్యాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తారని కాదు, కానీ వారి విశ్వాసాన్ని బట్టి వారు అలాగ జీవించగలిగారు అంటాడు పౌలు. విశ్వాసాన్ని బట్టి అంటే సింహము నోళ్ళను మూసారని బైబిల్లో పౌలు చెప్తున్నాడు. అంటే దానియేలు ఆ రోజున సింహబోలు ఉన్నప్పుడు కూడా దాని ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం అంట. మనం అక్కడ చదివితే మనకు అలా అనిపించదు, కానీ పౌలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు అంత ధైర్యంగా సింహబోలు ఉండడానికి కానీ, అగ్నిగుండంలో వాళ్ళు ధైర్యంగా నిలబడ్డానికి కానీ, నోవాహు పడవను తయారు చేయడానికి కానీ, లేదంటే అబ్రహాము కుమారుని సంపాదించుకోవడంలోనే కానీ, అలాగే ఇక్కడ హేబేలు కూడా దేవుని చేత అంగీకరింపబడడంలో కానీ ఏదన్నా సరే వారి విశ్వాసాన్ని బట్టే వాళ్ళ జీవితంలో ఆ కార్యము జరిగింది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నేను చెప్పని చూసారా, వాళ్ళు జీవించినటువంటి కాలాలు వేరు, వాళ్ళు జీవించిన పరిస్థితులు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వేరు, వాళ్ళకున్న అవసరతలు వేరు. అయినను వారందరిలో ఒకటి కామన్ గా పౌలు ఉందని చెప్తున్నాడు. అదంటే విశ్వాసం అంట. ఒక్కొక్కరు ఒక కాలంలో జీవించారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య. అయినను ఇంకనూ పౌలు ఏమంటాడంటే వాళ్ళు ఆ సమస్యను తీర్చుకోవడానికి కానీ ఆ సమస్యను జయించడానికి కానీ కారణం విశ్వాసం అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం అంత ప్రాముఖ్యమైనటువంటిది. ఆ రోజున పాత్రబంధంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలో కానీ, దానియేలులో కానీ, ఇంకా మోషేలోనే కానీ, నోవాహులోనే కానీ వారందరిలో కూడా దేవుడు విశ్వాసాన్ని చూశాడట. ఇప్పుడు నోవాహు పడవ తయారు చేస్తే అంత కష్టపడ్డాడు కాబట్టి దేవుడు రక్షించాడు అనుకుంటాం, కానీ ఆ క్రియ వెనకాల నోవాహుకి విశ్వాసం ఉందన్న విషయాన్ని పౌలు ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాడు. అందుకనే విశ్వాసం ప్రాముఖ్యం అన్నా.
అందుకని చూడండి, గత వారం దానికి అందుకనే ఈ హేబేలు గురించి చెప్పని చూస్తాం. ఎందుకంటే మనం చాలా సందర్భం విశ్వాసం అనగానే ప్రార్థనకు అప్లై చేస్తాం, లేదా ఇంక దేనికో విశ్వాసం ఉండాలనుకుంటాం, కానీ ఇవ్వటానికి కూడా విశ్వాసము అవసరమంట. కయ్యేను కంటే హేబేలు శ్రేష్టమైన ఇచ్చాడంట. అది ఎలాగిచ్చాడంటే అది కూడా విశ్వాసంతో అని చెప్తున్నాడు. మనం ఇవ్వటాన్ని ఎప్పుడు కూడా అలా చూడం. నేను గత వారం చెప్పని చూస్తాను, మనం ఇవ్వటం అనే విషయానికి వచ్చేసరికి మనం జనరల్ భౌతికంగానే చూస్తాం. అంటే పాస్టర్ గారికి అవసరం ఉందనే ఇస్తాం, లేదంటే సంఘానికి అది అవసరం ఉంది కదా, ఆ లోటుని మన దగ్గర దాంతో తీరుస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇచ్చేటప్పుడు కూడా మనకి విశ్వాసం అవసరం అన్న విషయాన్ని మనం మిస్ అవుతుంటాం. విశ్వాసంతో ఇవ్వాలంటే బైబిల్ కాన్సెప్ట్ అది. ఏదో ఒక సంఘంలోనో లేదా పాస్టర్ గారికి ఒక అవసరం ఉంది, అవసరం తీరుస్తాం అన్నది అది భౌతికంగా ప్రేరేపబడి భౌతికంగా ఉన్నటువంటి విషయాలను బట్టి భౌతిక కారణాలను బట్టి చేసేటువంటి కార్యం. దానివల్ల అవసరం తీరుతుందేమో, కానీ ఇచ్చిన వ్యక్తికి మాత్రం పెద్ద ప్రతిఫలం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇస్తున్నప్పుడు కూడా అంటే దేవుడు విశ్వాసంతో ఇవ్వాలంట. ఇప్పుడు మనం అనుకుంటామంటే దేవుడికి ఇస్తే సరి అనుకుంటాం, కానీ దేవుడు నాకు ఇస్తే చాలులే అని మీరు అంటలేదు, అని దేవుడు అంటలేదు. ఎవరెవరు ఇచ్చారు, ఎవరెవరు ఇవ్వట్లేదని మాత్రం దేవుడు చూడట్లేదు. ఎవరెవరు ఇస్తున్నారు, ఎవరెవరు ఇవ్వట్లేదు చూస్తున్నాడు. ఇచ్చిన వారిలో ఎంతమంది దేవుడు అంగీకరిస్తున్నాడో లేదో కూడా దేవుడు చూస్తున్నాడు, లిస్ట్ అవుట్ చేస్తున్నాడు దేవుడు. అందుకని ఇద్దరు ఇచ్చారని దేవుడు చెప్పట్లేదు, లేదా ఇద్దరులో ఒకరు ఇచ్చారు ఒకరు ఇవ్వట్లేదని చెప్పట్లేదు. ఇద్దరు తెచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నేను ఒకరిని అంగీకరించాను, మరొకరిని నేను అంగీకరించలేదు. అంటే తెచ్చిన తర్వాత కూడా దేవుడు కొంతమంది యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడంట. ఇప్పుడు చూడండి, మనం ఈ రోజుల్లో అపాయింట్మెంట్ ఇస్తారు, ఎంతసేపు ఇవ్వండి 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 అని చెప్పడం తప్ప దేవుడు అంగీకరించాలన్న విషయాన్ని గురించి అసలు మనం ఆలోచించాం. ఇవ్వడంటే ఫస్ట్ స్టెప్పే, కానీ ఎలాగిస్తున్నాం కాబట్టి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇచ్చేటప్పుడు నేను ఎలాగున్నా ఇవ్వాలి. అది కూడా బైబిల్ బోధిస్తుంది, అది కూడా మనం నేర్చుకోవాలి. ఎంతసేపు ఇవ్వమనే బైబిల్ చెప్పట్లేదు, ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో కూడా బైబిల్ చెప్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి, ఈ రోజుల్లో ఏంటంటే ఇవ్వాలని చెప్తారు కానీ ఎలాగ ఇవ్వాలి ఎవరు చెప్పరు. కానీ దేవుడు ఇవ్వాలన్నది ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాడో ఎలాగ ఇవ్వాలో కూడా దేవుడే చెప్పాడు. అందుకే నేర్చుకోండి, దాని గురించి చూస్తే ఇప్పుడు ఇస్తున్నప్పుడు మన దేవునికి దశభాగం కానీ కానుకలు కానీ ఇస్తున్నప్పుడు, లేదా సంఘం యొక్క అవసరం ఉందని చెప్పేసి తెలుసుకొని ఇస్తున్నప్పుడు మనం అందులో కూడా మనకి విశ్వాసం అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఇవ్వటం అనేటువంటిది భౌతిక సంబంధమైనది కాదు. ఇవ్వటం అనే దాని వెనకాల భౌతిక సంబంధమైన కారణాలు ఉండవు, లేదా ఆర్థిక పరమైనటువంటి కారణాలు ఉండవు. బయట జనరల్గా ఉండేటువంటి విషయాలకు భౌతికంగా లేదా ఆర్థిక సంబంధమైన కారణాలు ఉంటాయేమో కానీ చర్చిల్లో మనం ఇచ్చేదానికి, దేవుని పేరు మనం చేసేదానికి మాత్రము భౌతిక సంబంధమైన కారణాలు లేదంటే ఫైనాన్షియల్ సంబంధమైన విషయాలు అందులో ఉండవు. అది కూడా ఆత్మ సంబంధమైనటువంటిది. ధనము అన్నది సంబంధమైనది కావచ్చు, కానీ అది దేవునికి సంబంధించింది కాబట్టి అందులో కూడా ఆత్మీయత ఉంది. చెప్పారు చూస్తారు, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. దేవునికి యేసుక్రీస్తు మీరు ఉండలేరని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇవ్వటం అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వటం గురించి. అందుకని ఈ రోజు కూడా కొన్ని విషయాలు చెప్తాను. చూద్దాం, చూడండి ఒకసారి 2 వాక్యంలో మరొకసారి నేను చూద్దాం. 4వ వచనం, మీరు బైబిల్ ఫాలో అవ్వండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. మరొకసారి చూద్దాం, చూడండి 4వ వచనం మొదటి లైన్. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడంట. ఇద్దరు విశ్వాసులు దేవుని దగ్గరికి దేవునికి అర్పణ తీసుకొచ్చారు, ఇద్దరు తెచ్చారు. కానీ ఒక వ్యక్తి ఇదంటే శ్రేష్టమైనటువంటిదంట. చూస్తారా, అంటే ఇవ్వటంలో కూడా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇవ్వటంలో కూడా శ్రేష్టంగా ఇవ్వటం అంటే పద్ధతి ఉంది. ఎందుకు శ్రేష్టమైనది అయ్యింది అంటే ఆ జస్ట్ తీసుకొచ్చిన అర్పణకి ఆ వాల్యూ ఉందని మాత్రమే కాదు, కానీ దేవుడు ఇవ్వటం గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసమును బట్టి హేబేలు అంట. ఇప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలోకి వెళ్తే మనం అక్కడ హేబేలు చూసి శ్రేష్టమైన తీసుకొచ్చాడన్న మనకి అనిపిస్తుంది, కానీ హేబేలు చేస్తున్నప్పుడు లోపల హేబేలుకి దేవుని యందు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమంది ఇచ్చాడు అని పాత్ర మనం చదివితే మనకు అర్థం కాదు. కానీ న్యూ టెస్ట్మెంట్ లో పౌలు ఏం చెప్తున్నాడంటే హేబేలు ఆ రోజున శ్రేష్టమంది అర్పించడం గల కారణం ఏంటో తెలుసా? ఏదో ఒకటి క్యాజువల్ గా కయ్యన్లా ఏదో పడితే తీసుకొచ్చేయలేదు. కయ్యను తెచ్చాడు, హేబేలు తెచ్చాడు. కానీ హేబేలు అంటే కొంచెం శ్రేష్టమైన తీసుకొచ్చాడంట. అక్కడ చూడండి, దేవుడు కూడా కంపేర్ చేస్తున్నాడు. కయ్యను కంటే హేబేలు శ్రేష్టమైన అర్పణ తెచ్చాడు. ఎందుకు శ్రేష్టమైనది అయ్యింది అంటే అది దానికి వాల్యూ ఎక్కువ ఉందనా? వాల్యూ ఎక్కువ ఉందని కాదు. ఈరోజు మనం ఏంటంటే ఎవరన్నా కనుక దేవునికి అతను ఎక్కువ డబ్బులు ఇస్తే దానికి వాల్యూ ఎక్కువ అనుకుంటాం మనం. కానీ దేవుడికి నంబర్తో ఫిగర్తో పని లేదు.
దేవుడు నెంబర్ కదా కావాల్సింది యాక్చువల్గా. అది కొన్నిసార్లు ఇంపార్టెంట్ అవచ్చేమో, కానీ యాక్చువల్ ప్రతిసారి దేవుడు ఒక కానుకను అంగీకరించడానికి కానీ లేదా గొప్పది అని చెప్పడానికి కానీ ఎప్పుడు కూడా ఆ నెంబర్ని ఇచ్చినటువంటి ధనాన్ని సంఖ్యను బేస్ చేసుకొని ఎంత అమౌంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని దేవుడు సాక్ష్యము చెప్పడు. ఇచ్చేటువంటి వ్యక్తిని చూస్తున్నాడు, వ్యక్తి ఎలాగిస్తున్నాడు, ఏ ఉద్దేశం ఇస్తున్నాడో దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు శ్రేష్టమైనది ఇచ్చాడని చెప్తున్నప్పుడు దేవుడు ఎందుకు శ్రేష్టమైనది అంటున్నాడంటే అర్పణ చూసి ఆ మాట చెప్పట్లేదు. దేవుడు హేబేల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి శ్రేష్టమైందని చెప్తున్నాడు. హేబేలు ఇస్తున్నప్పుడు విశ్వాసాన్ని బట్టి కయ్యూని కంటే శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడంట. విశ్వాసాన్ని బట్టి అంటే అర్థం ఏంటంటే మనం కూడా తెచ్చేటప్పుడు ఏదో తెచ్చాము, నాకు వచ్చిన శాలరీలో 10% ఖర్చు చేశాను, తీసుకొచ్చాను, ఇచ్చానని మాత్రమే కాదు, ఇచ్చేటువంటి విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఇవ్వటం ఇంపార్టెంట్ కాదు. మనం ఇస్తే సంతోషపడిపోతాం, కానీ ఇవ్వటం ఒకటి ఇంపార్టెంట్ లేదు. దేవుడు ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన పద్ధతి ఒకటి ఖచ్చితంగా ఉంది. ఇద్దరు తెచ్చారు కానీ శ్రేష్టమైన పద్ధతి ఒకటి ఉందంట. ఆ పద్ధతిని ఒక వ్యక్తి ఫాలో అయ్యాడు, మరో వ్యక్తి దాన్ని ఫాలో అవ్వలేదు. అందుకని దేవుడు ఒక వ్యక్తికి అర్పణ అంగీకరించాడు, మరో వ్యక్తికి అర్పణ దేవుడు అంగీకరించలేదు. అందుకే మాట్లాడుతున్నాడు చూడండి, దేవుడు అంట అర్పణ గురించి సాక్ష్యం చెప్తున్నాడంట. దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు చూసారా, ఇచ్చిన తర్వాత అమ్మ పని నువ్వు తెచ్చావా అంటే దేవుడు ఇచ్చిన తర్వాత దాని గురించి దేవుడు సాక్ష్యం పలుకుతాడంట. చూసారా, మనం తెచ్చామన్నప్పుడు మనుషులు చూస్తాం మనం తెచ్చామా లేదన్నది, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న విషయం మర్చిపోతున్నాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు అంటే దాని గురించి మాట్లాడతాడంట. మనం తెచ్చినటువంటి దాని గురించి, తెచ్చేటువంటి విధానం గురించి దేవుడు సాక్ష్యం పలుకుతాడు. మనుషులు గొప్పగా చెప్పడం కాదు, పలానా నూలు ఇంత ఇచ్చారని మనుషులు గొప్పగా చెప్పడం కాదు, స్టేజ్ మీద నిలబడి మైకులు చెప్పడం కాదు, దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. ఇప్పుడు మనుషులు గొప్పగా చెప్పినంత మాత్రాన దేవుడు దాన్ని గొప్పగా చెప్తాడని లేదు. మనుషులు దాని గురించి గొప్పగా చెప్పనంత మాత్రాన దేవుడు కూడా దాని గురించి గొప్పగా మాట్లాడని కాదు. ఇక్కడ దేవుడు అంట అర్పణ గురించి దేవుడు సాక్ష్యం పలికాడంట. సాక్ష్యం పలికేటప్పుడు దేని బేస్ చేసుకుని సాక్ష్యం పలికాడంటే ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు సాక్ష్యం పొందాడు, దేవుని దగ్గర నుండి సాక్ష్యం పొందాడంట. దేని బట్టి సాక్ష్యం పొందాడంటే అర్పణ బట్టి సాక్ష్యం పొందాడని చెప్పట్లేదు, ఆ విశ్వాసమును బట్టి. అర్పణ తెచ్చినప్పుడు దేవుడు అర్పణ చూస్తున్నాడు, అర్పణలో తెచ్చినటువంటి విధానాన్ని చూస్తున్నాడు. దాన్ని చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి దాన్ని తీసుకొచ్చినప్పుడు అర్పణ చూడగానే దేవుడు అర్పణతో ఆగకుండా అర్పణను బట్టి అర్పణను బట్టి ఆ వ్యక్తికి విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. అంటే అర్పణ అనేటువంటిది ఆ విశ్వాసాన్ని చూపిస్తుంది అనమాట. అర్పణ జస్ట్ అర్పణ కాదు, అర్పణ అనేటువంటిది దేవునికి ఆ వ్యక్తికి విశ్వాసాన్ని పలుకుతూ ఉంది. అందుకే తేవడం చాలా, ఎందుకంటే నువ్వు తెచ్చేది దేవునికి ఏదో విషయాన్ని చెప్తుంది. అది చెప్పిన దాన్ని బట్టి దేవుడిని అర్పణ గురించి దేవుడు మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. అర్పణ తెచ్చినప్పుడు అర్పణ చూసాడు దేవుడు అని చెప్పట్లేదు, విశ్వాసాన్ని చూశాడంట. ఏమో చెప్పని చూస్తారు చాలా సందర్భాల్లో సాటిలైట్ స్క్రీన్ చెప్పినప్పుడు 4 వ్యక్తులు ఒక వ్యక్తిని, పక్షవాగల వ్యక్తిని పైన పెంకులు తీసి పైన కింద తీస్తే పాపం చాలా కష్టపడ్డారు. నిజంగా చూడండి, జాగ్రత్త యేసు వాక్యం చెప్తుంటే ఎక్కడ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా పైన జాగ్రత్తగా పైకి ఎక్కి ఆ పెంకులు ఎక్కి పైన ఆ పెంకులు తీసి జాగ్రత్త యేసుక్రీస్తు ముందు వాళ్ళు దించారంట. యేసుక్రీస్తు పక్కన కింద వాక్యం చెప్తున్నారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్తగా వాళ్ళు చేశారు. కానీ అందులో ఎంత ప్రయాసం ఉందో ఆలోచించారు ఒకసారి. 4 వ్యక్తులు జస్ట్ ఒక పెంకులు పైకి ఎక్కి పెంకులు తీసి వ్యక్తిని కింద దించాలంటే చాలా కష్టం, చాలా ప్రయాసం. కానీ అంత ప్రయాసపడుతున్నా సరే యేసుక్రీస్తు వాళ్ళ కష్టాన్ని చూశారని బైబిల్ లేదు, యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని చూశాంట. మనం అనుకున్నాం చేస్తున్న సందర్భంలో మన కష్టాన్ని చూసి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనుకున్నాం. నేను ఎంత కష్టపడుతున్నాను చూడండి, నీ కష్టం చూసి ప్రతిఫలం దేవుడు ఇప్పుడు కష్టాన్ని చూసి ప్రతిఫలం ఇస్తే ఎక్కువ కష్టపడే వాళ్ళకి ఎక్కువ ప్రతిఫలం ఆటోమేటిక్గా రావాలి. కానీ కొంత ఎక్కువ కష్టపడతారు కానీ ప్రతిఫలము రాదు. ఇంకా చాలా సందర్భంలో దేవుడే చెప్పాడు, మీరు చాలా కష్టపడతారు కానీ మీకు వచ్చేది కొంచెమే. కష్టాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తే మీకు ఎక్కువ కష్టపడతారు కొంచెం వస్తుందని దేవుడు చెప్పేవాడే కాదు. మనం కష్టపడచ్చు కానీ దేవుడు కష్టాన్ని చూసి మార్కు లేడు. నువ్వు కష్టపడ్డావు కట్టని చెప్పేసి దేవుడు అంగీకరించడు. మనం కష్టపడుతున్నా కరెక్టే, మనుషులు నీ కష్టాన్ని చూస్తారు, నువ్వు కష్టపడాలి కాదనట్లేదు, కష్టపడి పని చేసుకోవాలి, ప్రతిదీ కష్టపడి ప్రయాసపడి చేయాలి. కానీ దేవుడి దగ్గరకు వచ్చిన మాత్రం నీ కష్టం దేవుడిని ఇంప్రెస్ చేయదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 వ్యక్తులు పైనుండి ఆ వ్యక్తిని దించుతున్నప్పుడంట బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని చూచి, అంటే వారు పడుతున్నటువంటి కష్టము కంటే వారికున్న విశ్వాసము గొప్పది అన్న విషయాన్ని యేసుక్రీస్తు గ్రహించారు. అక్కడ వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తే అది చాలా చీప్గా ఉంటుంది. ఎందుకంటే వారి కష్టం కన్నా వారి విశ్వాసం వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి విలువైనటువంటి వారి విశ్వాసాన్ని గురించి విశ్వాసాన్ని యేసుక్రీస్తు చూశారు కానీ వాళ్ళ కష్టాన్ని చూశారని బైబిల్ లేదు. వాళ్ళ కష్టాన్ని చూసి కానీ దేవుడు మాట్లాడుతుంటే దేవుడు అసలైన పాయింట్ మిస్ చేసి అల్పమైన దాని గురించి దేవుడు మాట్లాడుతూ వస్తారు. ఎందుకంటే కష్టం కంటే విశ్వాసం గొప్పది, కష్టం కంటే విశ్వాసం బలమైంది. అందుకని వాళ్ళకున్నటువంటి కష్టాన్ని దాటి అంతకంటే గొప్పదైనటువంటి విశ్వాసాన్ని గురించి యేసుక్రీస్తు మాట్లాడారు. ఎగ్జాక్ట్ అలాగుండి ఇక్కడ కూడా
అర్పణ తెచ్చినప్పుడు అర్పణ దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. కానీ జస్ట్ అర్పణతో దేవుడు ఆగట్లేదు. అర్పణ చూసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క విశ్వాసానికి కూడా దేవుడు సాక్ష్యము ఇస్తున్నాడు. అర్పణ తేగానే దేవుడు అంటే సరే నీ విశ్వాసం సంగతి ఏంటి అని దేవుడు నీ అర్పణను బట్టి నీ విశ్వాసాన్ని చెక్ చేస్తున్నాడు. అంటే అర్పణ అనేటువంటిది నీ విశ్వాసాన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట, డెమాన్స్ట్రేట్ చేస్తుంది, కనపరుస్తుంది అనమాట. అర్పణ జస్ట్ అర్పణ కాదు దేవునికి, అర్పణలో నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. అందుకే ఇక్కడ వ్యక్తి హేబేలు శ్రేష్టమని తెచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన అర్పణని తీసుకొచ్చాడంట. ఆ అర్పణ గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు తీర్పు తెచ్చాడంట. దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు హేబేలు. ఏమనంటే సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు నీతిమంతుడు సర్టిఫికెట్ ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు అర్పణ చూసుకోలేదు, అర్పణ దేన్ని అయితే చూపిస్తుందో ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు సర్టిఫికెట్ ని నీతిమంత సర్టిఫికెట్ ఇచ్చాడంట. అది జస్ట్ అర్పణ విశ్వాసంగా మారాలి. అర్పణలో నీ విశ్వాసం కనబడాలి. అర్పణలో ఎంత ఇచ్చామో అది కాదు కనబడాల్సింది. మనం జనరల్ ఏంటంటే ఇచ్చేటప్పుడు మనం ఎంత ఇచ్చామో కనబడాలనుకుంటాం. కానీ దేవుడు మాత్రము ఇచ్చేటప్పుడు నీ డబ్బు కంటే విలువైంది నీ విశ్వాసం అంటున్నాడు దేవుడు. నేను దాని గురించి మాట్లాడతాను అంటున్నాడు. అంది ఒక పేద విధవరాలు కానుకల పెట్టిలో ఆమెకున్నదంతా చాలా చాలా తక్కువ అమౌంట్ వేస్తే ఆమె తన జీవనమంతా అంటే యాక్చువల్ చెప్పాలంటే జీవనమంతా అంటే ఆమె లైఫ్ నే కానుకల పెట్టిలో వేసేసిందంటే దానికి అంత వాల్యూ పెరిగింది. ఆ చిన్న కానుకకి అంత వాల్యూ పెరిగింది ఆ రోజున. జనరల్ గా చూస్తే వాల్యూ ప్రకారం చూస్తే ఆమె వేసిన చాలా తక్కువ. అందరూ చాలా మంది పెద్ద చెక్లు వేశారు, పెద్ద అమౌంట్ ఇచ్చారు. ఆమె చేసిన చాలా చిన్నది. గణేష్ అంటున్నారు ఆమె తన జీవనమంతయు అంటే ఆమెకున్నదాంతో ఆమె లైఫ్ నే ఇచ్చేసింది. యాక్చువల్ గా గొప్పగా ఇచ్చిన వాళ్ళ గురించి యేసు ప్రభు మాట్లాడలేదు. కానీ ఆ రోజున ఆ చిన్నగా ఇచ్చిన కానుక ఇచ్చినటువంటి ఆ విధవరాల గురించి యేసుక్రీస్తు మాట్లాడతాను. ఎందుకంటే ఆమె ఇస్తున్నప్పుడు ఆ చిన్న కానుక ఆమెకు విశ్వాసాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు మీద ఆమెకు ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉందో, రేపటిని గురించి ఆమె ఆలోచించుకుని ఎంతగా దేవుని నమ్మిందో, భవిష్యత్తు గురించి, రేపటి దినమున తన కడుపు నింపుకోవడం, తనకు ఆహారం కొరకు, రేపటి దినమున తనకు అవసరతల కొరకు ఎంతగా దేవుని మీద ఆమె డిపెండ్ అయ్యిందో, ఎంతగా విశ్వాసం ఉంచిందో ఆ కానుక చెప్తుంది. అందుకనే ఆమెకున్న దాన్ని రేపటి కోసం ఆమె దాచుకోలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు చర్చలు ఉంటే నీ అవసరం లేదమ్మా అని జనరల్గా మనం అంటాం. కానీ యేసు ప్రభు అలా అనలేదు. ఆయన ప్రేమ స్వరూపే, కానీ ఎందుకు అలా అనలేదు? ఎందుకంటే ఆమె విశ్వాసాన్ని యేసుకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె జస్ట్ క్యాజువల్ గా ఏదో త్యాగపూరితంగా ఏదో చేసిందని కాదు. ఈరోజు మనం త్యాగపూరిత అర్పణలు అంటారు. అలా ఉండనే ఉండదు. త్యాగం ఏమన్నా యేసుక్రీస్తు త్యాగం తప్ప మనం చేసే త్యాగం ఏమి కాదు. కాబట్టి త్యాగపూరిత అర్పణలు అనేది వినడానికి బాగుంటాయి, చాలా మంది టీవీలో చెప్తారు. కానీ అది యాక్చువల్ దానికి ఆ నేమ్ పెట్టకూడదు అని అడిగితే బయలు ప్రకారం మనం త్యాగం అన్నామంటే అది దేవుడు చేసిన త్యాగం అంటే మనం చేసేది గొప్ప ఏమి కాదు. అంటే దేవుడి దగ్గరికి వచ్చి మనం దేవుడి కోసం చేస్తాం, దాన్ని త్యాగం అని మనం మాట్లాడనే కూడదు. దేవుడు చేసినంత పోల్చుకుని మనం చేసేది చాలా చిన్నది, చాలా సిల్లీ కంపేర్ చేస్తారు. దేవుడు చేసినంత కంపేర్ చేస్తాం. అందుకని మనం దేవుని చేసేటప్పుడు త్యాగం అన్న కూడా మనం వాడనే కూడదు. ఇచ్చి దేవుని కనపరచండి, అది బెటర్గా ఉంటుంది. కానీ ఇచ్చి మనం త్యాగం చేద్దాం దేవుని కోసం అన్నది బైబిల్ కాన్సెప్ట్ కానే కాదు. అది కొన్నిసార్లు వర్డ్స్ మనం వాడుతున్నప్పుడు కూడా వింటున్నప్పుడు కూడా జాగ్రత్త తినాలి. కొన్ని వర్డ్స్ అంటే వినడం చాలా ఆత్మీయ కనబడతాయి, కానీ వాటిలో యాక్చువల్ ఆత్మీయత ఉండదు. అసలు కొన్ని పదాలు బైబిల్లోనే ఉండవు తెలుసా. కొంతమంది అలా యూజ్ చేస్తారు, ఎక్కువ వాడతారు. కానీ కొన్ని వర్డ్స్ బైబిల్లో ఉండవు, కానీ వినడం చాలా ఆత్మీయంగా ఉంటుంది. కాబట్టి అందరూ వినేస్తుంటాం, వాడేస్తుంటాం వర్డ్స్. నాకెందుకు కానీ ఆ వర్డ్స్ నాకు ఎక్కదు మైండ్లో. ఎందుకంటే అందులో మీనింగే లేదు. నాకెందుకు లెక్క నాకు అది అలవాటు అవ్వలేదు. కాబట్టి మనం దేవునికి ఇచ్చేటప్పుడు ఆ త్యాగపూరిత అనేది లేదు అక్కడ. మనం దేవునికి ఇచ్చే త్యాగం కానీ కాదు, మనం విశ్వాసంతో ఇస్తున్నాం, దేవుని కనపరుస్తామని ఇస్తున్నాం. ఇక్కడ హేబేలు అలా ఇస్తున్నప్పుడు శ్రేష్టం ఇచ్చాడంట. ఆ అర్పణ చూసినప్పుడు దేవుడు విశ్వాసాన్ని చూసి సాక్ష్యం చెప్పాడంట. సాక్ష్యం చెప్పేటప్పుడు నీతిమంతులని పొందాడంట. అందుకు దేవుడు అన్నాడు చూడండి, అతడు మృతి నుండియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చూసారా, నేను లాస్ట్ చెప్పండి. చూస్తారా హేబేలు గురించి అంత తక్కువ అసలు చెప్పండి. అసలు హేబేలు పెద్దగా మాట్లాడిందే లేదు బైబిల్ మనం చదివితే. ఇక కయ్యాను దేవుడితో మాట్లాడటం, దేవుడు కయ్యంతో మాట్లాడే రెండు సంభాషణ ఉన్నాయి. అసలు హేబేలు నోరు తెచ్చి మాట్లాడే బైబిల్ లేనే లేదు. కానీ ఇది బైబిల్ అంటుంది హేబేలు మాట్లాడుతున్నాడు విశ్వాసం గురించి, బోధిస్తున్నాడంట. చచ్చిపోయి కూడా బోధిస్తున్నాడంట. చచ్చిపోయి కొన్ని విషయాలు చెప్తున్నాడంట, మనకి విశ్వాసాన్ని నేర్పుతున్నాడంట. హేబేలు దేవునికి ఎలా ఇవ్వాలి, అసలు ఇవ్వటం వల్ల మీనింగ్ ఏంటి, ఎలా ఇస్తాడు, అంగీకరిస్తాడు. చాలా తక్కువ కాలం జీవించి దేవునికి అంగీకారయోగ్యమా కానికిచ్చి ఆ ఇవ్వటాన్ని బట్టే చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తి న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ కి విశ్వాసాన్ని గురించి బోధిస్తున్నాడంట. తక్కువ కాలం జీవించి దేవునికి ఇచ్చి కూడా హత్య చేయబడినటువంటి ఒక వ్యక్తి తను జీవించిన తక్కువ కాలంలో తనకున్నటువంటి తక్కువ విషయాలు బైబిల్ ఆయన గురించి ఉంది. కానీ అది ఎంత గొప్పగా విశ్వాసాన్ని బోధించాడంటే
పౌలు హేబేల్ వదలకుండా న్యూ టెస్టమెంట్ హేబేల్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఆయనంట మన విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడంట. విశ్వాసం అంటే ఎలా ఉంటుందో, దేవునికి ఇచ్చేటప్పుడు ఆ విశ్వాసం ఎలా కనపరచబడుతుందో పౌలు అంట మనకు చెప్తున్నాడు. హేబేల్ ఎలా విశ్వాసం గురించి చెప్తున్నాడని. అందుకే ఒకసారి మరలా చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. మరలా కొన్ని విషయాలను లాస్ట్ వీక్ చెప్పినటువంటి విషయాలు కొన్ని ఈరోజు నేను చెప్తాను. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం 2వ భాగం నుంచి చదువుతాను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. చూడండి, ఇక్కడ ఇద్దరు అంటే ఒక టైం వచ్చినట్టు ఇద్దరు కూడా వారు చేస్తున్నటువంటి పనుల గురించి, ఒకళ్ళేమో సేద్యపరిచేటువంటి వాళ్ళు, పొలం పని చేసేటువంటి, మరొక ఆయన ఏమో మందాన్ని కాచుకునేటువంటి ఆయన. ఓ టైం వచ్చినప్పుడు అంట ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారంట. ఇప్పుడు చూడండి, వాళ్ళు తెచ్చినటువంటి ఒకరు బలికి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చారు కాబట్టి, రక్త ప్రోక్షణకు సంబంధించి తీసుకొచ్చారు కాబట్టి దేవుడు ఒకరు అంగీకరించడానికి కదా అర్థం. యాక్చువల్ దీని మీనింగ్ ఏంటంటే ఇద్దరు వారి పనిని బట్టి ఆ పనిలో నుండి వారికి వచ్చిన ప్రతిఫలంలో నుండి, వారికి వచ్చిన రాబడంతట్లో నుండి దేవునికి వాళ్ళు కొంత తీసుకొచ్చి ఇస్తున్నారు. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక ఆయన బలికి సంబంధించి తెచ్చాడు, మరొక ఆయన జస్ట్ పంట పొలం తెచ్చాడు, భూమిలో వచ్చింది, చెప్పబడిన దాన్ని తీసుకొచ్చాడు. బేసిక్ ఆ మీనింగ్తో మనం అర్థం చేసుకుంటాం. యాక్చువల్ దాని మీనింగ్ అది కాదు. అలాగున అర్పణకు సంబంధించి కొన్ని యేసుక్రీస్తు శిలువకు సాదృశ్యంగా ఉండే కొన్ని బైబిల్లో ఉన్నాయి, కానీ ఇది మాత్రం దానికి సంబంధించింది కాదు. వాళ్ళు కష్టపడి పని చేసుకున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి దానిలో రాబడిలో ఉండి వాళ్ళు కొంత దేవునికి ఒక టైం వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఆలోచన చేద్దాం. దేవునికి అర్పించిన ఫస్ట్ అర్పణ ఇక్కడే మనం చూస్తున్నాం. బైబిల్లో వెరీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. దేవునికి అర్పణలో అర్పించడం గురించి ఫస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారు. అర్థం ఏంటంటే అప్పటికే బహుశా నిజంగా వాళ్ళకి దేవునికి మనం కొన్ని అర్పించాలి అన్న విషయం వారికి అవగాహన వారికి ఉండాలి. బైబిల్ దేవుడు వారికి చెప్పిన మనకు కనబడపోవచ్చు, కానీ ఇద్దరు కూడా ఓ టైం వచ్చినాడంటే ఇద్దరు తీసుకొచ్చారంట. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నిర్ణయించబడిన టైం వచ్చింది. ఆ టైంలో దేవునికి అర్పణ తీసుకెళ్లాలని కూడా ఇద్దరికీ తెలుసు. అందుకని ఇద్దరు వారికి ఉన్నటువంటి దానిలోండి వారి రాబడిలో ఉండి కొంత తీసుకొచ్చి దేవునికి ఒకే టైంలో దేవునికి అర్పణగా వాళ్ళు ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇవ్వాలి అన్న విషయం వారికి తెలిసింది. అది బహుశా దేవుడు చెప్పుంటాడేమో, దేవుడు చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే స్వయంగా ఒక మనిషికి వచ్చిన ఆలోచన కాదు, నేను దేవునికి ఇవ్వాలి అని మనిషికి వచ్చిన ఆలోచన కాదు ఇది. దేవుడు నేను ఏదో చేయాలి అని మనిషి అనుకొని చేయలేదు ఆ కార్యాన్ని. దేవుడు చెప్పాడు కాబట్టి మనిషి ఆ కార్యాన్ని చేస్తున్నాడు. అలా అందుకనే ఇద్దరు కూడా ఓ టైం వచ్చినప్పుడు వారు పని చేసేటువంటి చోటు నుండి వారికి వచ్చినట్టు ఆ ప్రతిఫలంలో నుండి తీసుకొచ్చి ఇద్దరూ దేవునికి అర్పించారు. అంటే అర్థం ఏంటంటే రాబడిలో నుండి దేవునికి ఇవ్వాలనే విషయం వారికి ఎలాగో మొత్తానికి తెలిసింది. అది దేవుడే చెప్పాడు. ఇప్పుడు పాస్టర్ చెప్పారు అనుకోండి, పాస్టర్ గారికి ఏదో అవసరం ఉందని చెప్తున్నారు అనుకుంటాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అసలు నూతన నిబంధనలు దశమ ఇవ్వాలని బైబుల్ లేదండి, పాస్టర్ గారు కల్పించుకున్నటువంటిది వాళ్ళ బతకడం కోసం చెప్పారు, న్యూ టెస్టమెంట్ లేదు అంటారు. కానీ ఇక్కడ ఏ చర్చ లేదు, ఇక్కడ ఏ పాస్టర్ గారు లేదు, కానీ ఇంకను వాళ్ళ అర్పణలు దేవుని తెచ్చారు. అంటే అర్థం ఏంటంటే అర్పణ అటువంటిది జస్ట్ ఒక పాస్టర్ ఉన్నారు కాబట్టి ఇవ్వాలని కాదు. దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు ఉన్నంత వరకు, మనిషి భూమి మీద ఉన్నంత వరకు మనిషి దేవునికి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇస్తున్నాడు ఏంటంటే పాస్టర్ బతకడం కోసం ఇస్తున్నాం అనుకుంటున్నాం, లేదంటే చర్చ రన్ అవ్వాలి కాబట్టి చర్చ అవసరం కోసం ఇస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అక్కడ చర్చి లేదు, పాస్టర్ గారు లేరు, అయినను ఇంకనూ అర్పణలు వాళ్ళు దేవుని తీసుకొచ్చారు. అంటే అర్పించడం పాస్టర్ గారి కోసం పాస్టర్ వచ్చిన తర్వాత నిర్మించబడిన కార్యం కాదు. పాస్టర్ గారు లేక మునిపే చర్చ్ బిల్డింగ్ అన్నది మెయింటెనెన్స్ అన్నది లేక మునిపే దేవునికి ఇవ్వాలి అనేటువంటిది బైబిల్ ఎప్పటి నుండో ఉంది. దేవుడే వెళ్ళి బోధించుంటాడు. అందుకనే వారికి విషయం తెలిసింది. అందుకనే వారిద్దరు కూడా తీసుకొని వచ్చారు. టైం వచ్చినప్పుడు ఈ టైంలో మనం దేవునికి ఇవ్వాలి, ఇవ్వ మనకి ప్రతిఫలం వచ్చింది, ఇందులోని దేవునికి ఇవ్వాలి అని వారికి తెలిసింది. దాన్ని ఇద్దరు తీసుకొని వచ్చారంట. వచ్చిన చూడండి, కొంచెం కింద చదువుతాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టి. ఇప్పుడు చూడండి, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తు వాళ్ళకి చెప్పుంటాడు, వాళ్ళకి విషయం అవగాహన ఉంది కాబట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు తెచ్చిన తర్వాత ఏంటంటే దేవుడు ఒక వ్యక్తికి అర్పణ అంగీకరించాడు, మరో వ్యక్తికి అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు కూడా మనం ఒక విషయం గమనించాలి. అదేంటంటే దేవుడు ఒక వ్యక్తికి అర్పణ అంగీకరించి మరో వ్యక్తికి అర్పణ అంగీకరించలేదంటే నిజంగా కనుక జస్ట్ అర్పణ తేవాలని మాత్రమే దేవుడు చెప్పి ఉండకపోవచ్చు. అర్పణ తెచ్చినప్పుడు ఎలా కావాలో కూడా దేవుడు ముందే వాళ్ళకి చెప్పి ఉండాలి. ఎందుకంటే దేవుడు జస్ట్ తెమ్మని చెప్పి ఉంటే ఎలా తేవాలో చెప్పకపోతే
కయ్యను ఎలా పడితే తేవడం తప్పేమీ ఉండదు. ఇలా చెయ్యాలి అని దేవుడు ముందుగా వాళ్ళకి చెప్పకపోతే, వాళ్ళకి విషయం దేవుడు తెలియపరచకపోతే ఎలా తెచ్చినా పర్వాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తెచ్చిన అర్థం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా తేవాలన్న విషయం ఎక్కడో వారికి బోధించి ఉంటాడు. బైబిల్లో ఎక్కడో దేవుడు చెప్పినట్లుగా ఆ విషయం మన బైబిల్లో రికార్డ్ అయ్యి లేకపోవచ్చు, కానీ వాళ్ళు తెచ్చారు, ఇద్దరు ఒకే టైంలో తెచ్చారు. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే తేవాలి అనే విషయం ఖచ్చితంగా దేవుడు వారికి బోధించాడు. అది మాత్రమే కాదు, ఆ వ్యక్తి కర్పణ రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు దేవుడు చేసిన న్యాయం ఉంటుంది. దేవుడు వ్యక్తి కర్పణ తృణీకరించే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఎలా తేవాలో కూడా దేవుడు వారికి చెప్పుండకపోతే దేవుడు తృణీకరించడంలో అర్థము ఉండదు. ఎలా తేవాలన్నటువంటి దేవుడు కనుక వారికి తెలియపరచకపోతే దేవుడు తృణీకరించడము అనేటువంటిది అన్యాయం చేసేట్లుగా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ నేను తెమ్మని చెప్పాను కానీ ఇలా తాను చెప్పలేదు కాబట్టి తృణీకరించడంలో మీనింగే ఉండదు. కానీ దేవుడు వ్యక్తి కర్పణ అంగీకరించి మరో వ్యక్తి కర్పణ తృణీకరించిన దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా తెమ్మనే కాదు, ఎలా తేవాలో కూడా ఖచ్చితంగా దేవుడు చెప్పి ఉండాలి. వారిద్దరికి కూడా తేవాలని తెలిసి ఉండాలి. అది ఎలాగ తేవాలో కూడా ఇద్దరికి తెలిసి ఉండాలి. లేకపోతే దేవుడు నేను దాన్ని అంగీకరించను అనడంలో అర్థము ఉండదు. అక్కడ దేవుడు కరెక్ట్గా న్యాయం చేసినట్టుగా ఉండదు. సో దేవుడు న్యాయం తీర్చేటువంటి వాడు కాబట్టి ఆయన చేసిన ప్రతి దాంట్లో యథార్థత ఉంటుంది. కాబట్టి దేవుడు వ్యక్తి అర్పణ తృణీకరించడానికి ఖచ్చితంగా దేవుడు దేన్ని ఎలాగ చేస్తే అంగీకరిస్తాడో, ఎలాగ చేస్తే తృణీకరిస్తాడో ఖచ్చితంగా కయ్యను కూడా తెలిసే ఉండాలి. తెలియని దాని గురించి దేవుడు ఇక్కడ కయ్యనికి తీర్పు తీర్చాడు. సో కాబట్టి కయ్యను ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎలా తెస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడో తెలిసి ఉండాలి. సో ఇద్దరికి తెలుసు కాబట్టి టైం వచ్చినట్టు తెస్తారు, నేను చెప్పినట్టు తెస్తారని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ వాళ్ళు యాక్చువల్గా అలాగున్నా తీసుకుని రాలేదు. ఒక ఆయన అలా తేలేదు. దేవుడు చూసినప్పుడు దేవుడికి ఎందుకో కానీ కయ్యన అర్పణ దేవుడు అంగీకరించాలని దేవునికి అనిపించలేదు. అర్పణలో డిఫెక్ట్ ఉందని కాదు, కానీ వ్యక్తి యొక్క మనసులో హృదయంలో విశ్వాసము దేవునికి కనబడలేదు. జస్ట్ ఇవ్వటం కనబడింది కానీ విశ్వాసము కనబడలేదు. చాలా మంది ఇస్తారు దేవునికి, కానీ వారిలో విశ్వాసము కనబడదు. చాలా సందర్భంలో చాలా మంది నిజంగానే వాళ్ళు తగ్గించుకొని ఇస్తారు దేవునికి. వాళ్ళు చాలా అవసరాలు ఉంటాయి, వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అయినా సరే ఇస్తారు. కానీ వాళ్ళు ఎంతసేపు ఏంటంటే పాపం ఇవ్వడం వరకే వాళ్ళు తెలుసు, ఎలాగవ్వాలో వారికి తెలియదు, ఎవరు వాళ్ళకి చెప్పలేదు, వారు తెలుసుకోలేదు. కాబట్టి పాపం వాళ్ళు కష్టపడి ఎంతో ప్రయాసం ఇస్తారు, కానీ ఎలాగవ్వాలో తెలియదు. కాబట్టి పాపం వాళ్ళు ఇస్తూ కూడా నష్టపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడం వరకే తెలిసింది, కానీ ఎలాగవ్వాలో కూడా దేవుడు చెప్పాడు, అది బైబిల్లో ఉంది అన్న విషయం వారికి తెలియదు. బహుశా చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు, తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు తెలుసుకోలేదు. కాబట్టి ఎంతసేపు ఇవ్వడం వరకే మనం చూస్తున్నాం. అదే కొన్నిసార్లు మనం ఇస్తూ కూడా నష్టపోతూనే ఉంటాం. ఇస్తున్నా ప్రతిఫలం వస్తుంది అనుకుంటారు, ఇస్తూ కూడా ఒకసారి నష్టపోతాం. ఎందుకంటే ఎలాగవ్వాలో తెలియక. అందుకని చూడండి, మన ప్రతి నెల ఖచ్చితంగా చేస్తున్నప్పుడు ఒక కార్యం రిపీటెడ్గా మనం చేస్తున్నప్పుడు అది బైబిల్ ఎక్కడుంది, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని దానికి ఖచ్చితమైనటువంటి అవగాహన, ఆత్మీయ జ్ఞానం మనకి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేసే కార్యం కాదు, నువ్వు ప్రతి వారం చేస్తున్నప్పుడు, దేవునికి ఇస్తున్నప్పుడు, ప్రతి నెల ఇస్తున్నప్పుడు, నువ్వు ప్రతిసారి లైఫ్ లాంగ్ బతినంత కాలం ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని ఎలాగ చేయాలో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు జస్ట్ ఎవడు మాత్రం ముఖ్యం కాదు, నీకు తిరిగి ప్రతిఫలాన్ని ఇవ్వాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు నువ్వు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు జస్ట్ ఇవ్వటం వరకు చోట్ల ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను ఏదో తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. ఇది చేసి నన్ను శోధించి చూడండి, నేను ఆకాశ వాక్యం తెచ్చిన దీవెనలు కుమ్మరిస్తాన్నాడు దేవుడు. ఇది చేసి నువ్వు చేయగానే నీ పని అయిపోయిందేమో, కానీ దేవుని పని అవ్వలేదు. దేవుడు పెద్ద లిస్ట్ పెట్టుకొని, చర్చ లిస్ట్ పెట్టుకొని, ఎవరెవరో దశమలు ఇచ్చారు లేదా లిస్ట్ పెట్టి టిక్ కొట్టుకొని ఇంటూ కొట్టుకొని అక్కడతో సరే వీళ్ళు ఇచ్చారు నెల వాళ్ళు ఇవ్వలేదు అని లిస్ట్ చేసుకొని కూర్చోట్లేదు. ఇచ్చిన తర్వాత దేవుడు ఎవరైనా ఇచ్చారు చూసుకున్నప్పుడు, అంగీకారయోగ్యంగా దాన్ని చేశారు విషయం దేవుడు తెలుసుకున్నప్పుడు, దేవుడు ఇప్పుడు నేను తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టైము ఉంది అని దేవుడు ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు. అంతేకంటే చూడండి, ఇవ్వటం అనేటువంటిది విశ్వాసంతో ఇవ్వాలి. విశ్వాసంతో అంటే అర్థం ఏంటంటే ఇయుడి మీకు ఇవ్వబడును. దేవుడు చెప్పాడు, నేను ఇస్తున్నాను, ఇది జస్ట్ ఇవ్వటం మాత్రం కాదు, నేను దీన్ని దేవుని యొక్క రాజ్యంలో విత్తనములాగా నేను విత్తుతూ ఉన్నాను. విత్తేటువంటి ప్రతిదీ నీ కళ్ళకు కనబడకుండా భూమిలోకి వెళ్ళిపోతుంది, మరుగైపోతుంది, అయిపోయిందేమో అనుకుంటాం. కానీ ఓ టైం వచ్చినప్పుడు కొంచెం మొలక విస్తారంగా కొంతకాలం తర్వాత వస్తుంది. నువ్వు విత్తినప్పుడు కొంచెం కనబడచ్చు టెంపరీగా నేలపైన పడినప్పుడు, కానీ సులువుగా ఆ విత్తనం లోపలికి వెళ్ళిపోతుంది. నీకు దూరం అయిపోయినట్లుగా నువ్వు ఇచ్చింది ఎక్కడ కనబడి, నువ్వు ఇచ్చింది గాల్లో కలిసిపోయింది, వ్యర్థమైపోయింది అనిపిస్తుంది. కానీ విత్తనములు ఉంటుంటే ఒక మంచి లక్షణం ఏంటంటే దానిలో లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఉన్నంత వరకు అది చావదు. ఏ మాత్రం కొంచెం అవకాశం దొరికినా సరే ఖచ్చితంగా అది మొలిచి పెద్దగా వస్తుంది. మనం ఇచ్చేటువంటి కానుక దశమం కూడా అలాంటిదే, మరి ఇచ్చేది అలాంటిదే.
ఎంతసేపు నన్ను చూడకండి, పాస్టర్ అవసరం తీరుతున్నాను అలా చూడకండి. అలా చూస్తే బహుశా నేను సంతోషిస్తానే మీరు సంతోషిస్తారేమో, కానీ అక్కడితో మీకు తిరిగి ప్రయత్నం రానే రాదు. కానీ ఇస్తున్న ప్రతిసారి మీరు కానుక ఇచ్చినా దశమావి ఇచ్చినా సరే, ఇస్తున్న ప్రతిసారి ఇది నేను కష్టపడ్డాను, దేవుడు నాకు ప్రతిఫలంగా ఇచ్చాడు, దీన్ని నేను మరలా తిరిగి దేవుని రాజ్యంలో కొంచెం నేను విత్తుతున్నాను. ఖచ్చితంగా దీనికి పంట నేను రోజు ఖచ్చితంగా కోస్తాను, 30 60 100 దీనికి పంట నేను ఖచ్చితంగా కోస్తాను. ఆ విశ్వాసంతో అవ్వాలి, ఎదురు చూపుతూ అవ్వాలి. ఇది నేను విత్తుతున్నాను, ఓ టైంలో నాకు అది వస్తుంది. అందుకని కాను ఇవ్వడం అంటే ఈ కానుకలు విత్తడం అంటే ఇంకో బెటర్ ఏమో. కానుక ఇవ్వడం అంటే ఇచ్చేసం అయిపోయింది, కానీ విత్తడం అన్నం అంటే అర్థం ఏంటంటే విత్తడి ప్రతి చోట ఖచ్చితంగా తిరిగి ప్రతిఫలము వస్తుంది. రైతు విత్తి దాన్ని వెళ్ళిపోయి దూరం వెళ్ళి పడుకొని నిద్రపోయి లేస్తుంటాడేమో, కానీ అది ఏదో టైం బయటకు వస్తాను ఎదురు చూస్తూనే ఉంటాడు. అలాగే మనం కూడా విత్తుంటాం, వెళ్ళిపోతుంటాం, వాళ్ళు మర్చిపోతుంటామేమో, విత్తుకుంటూ వెళ్ళిపోతుంటామేమో, కానీ ఖచ్చితంగా ఎదురు చూస్తుంటే ఏదో టైం వస్తే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రయాసంతో విత్తుతామేమో, కానీ సంతోషంగా పంటనే వస్తాం బైబిల్ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా విత్తనం అంటే పంట రావాలి, అలా వచ్చే విధానంలో దాన్ని మనం విత్తాలి. అందుకనే విత్తేటువంటి చోటు చాలా ప్రాముఖ్యం, విత్తేటువంటి పద్ధతి, విత్తేటువంటి చోటు చాలా ప్రాముఖ్యం. కొన్ని త్రోవ పక్కన పడతాయి, దానివల్ల ప్రతిఫలము ఉండదు. రాత్రి పడతాయి, దానివల్ల ప్రతిఫలము ఉండదు. అందుకనే విత్తుతున్నాం అన్నది నాకు మాత్రమే కాదు, ఎక్కడ విత్తుతున్నాం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు సరైన నేలలో విత్తే సరైన ప్రతిఫలం నీకు, ఎంత మంచి నేలలో నువ్వు విత్తుతావో అంత మంచి ప్రతిఫలం నీకు తిరిగి వస్తుంది. అందుకే ఎంతసేపు దేవునికి ఇస్తున్నావు, ఎక్కడో ఇచ్చేస్తాను, దేనికి ఇస్తున్నానే కాదు, ఇస్తున్నప్పుడు ఎక్కడ ఇస్తున్నావో ఏ నేలను విత్తుతున్నావో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు తిరిగి రావు, నీ విత్తనానికి వాల్యూ ఉందో నువ్వు గ్రహించినప్పుడు ఖచ్చితంగా నువ్వు మంచి నేల దాన్ని విత్తాలి. నేను విత్తే వేస్ట్ అయిపోద్దాం మనం చోట మీరు విత్తకండి, ఇక్కడ విత్తితే వేస్ట్ అయిపోద్ది అనుకుంటే ఇక్కడ మీరు ఇవ్వాల్సిన పనే లేదు. ఎవరు మీ మీద కోపం కూడా పెట్టుకోరు, ఏముండదు. కానీ విత్తే ప్రతిఫలం వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా విత్తే దూరంలో పంట ఖచ్చితంగా దేవుడు మనకి తిరిగి దాన్ని ఇస్తాడు. అందుకనే విత్తటంలో ఆ విశ్వాసాన్ని మనం కనపరచాలి. ఇక్కడ హేబెల్ ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం ఇచ్చాడు, కానీ కయ్యను అలా చేయలేదండి. కయ్యన్లో ప్రాబ్లం ఏంటంటే అర్పణలో ప్రాబ్లం కదా, కయ్యన్లో మనసులో హృదయంలో ప్రాబ్లం. అయితే వ్యక్తి కర్పణ దేవుడు అంగీకరించాడు, హేబెల్ అంగీకరించాడు, కయ్యను దేవుడు అంగీకరించలేదంట. ఆ తర్వాత ఆశ్చర్యం చూడండి, దేవుని యొక్క ప్రేమ అక్కడ చూడండి. ఒక వ్యక్తి అర్పణ అర్పించాడు, ఇద్దరు అర్పించారు, ఒక వ్యక్తి కర్పణ దేవుడు అంగీకరించాడు, మరో వ్యక్తి అంగీకరించలేదు. కానీ ఆ నెక్స్ట్ వచ్చిన మనం చదివితే ఏ వ్యక్తి కర్పణ దేవుడు అంగీకరించాడో ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడలేదు, ఏ వ్యక్తి కర్పణ దేవుడు తృణీకరించాడో ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుడు వ్యక్తి కర్పణ తెచ్చినప్పుడు అంగీకరించాడు, అయిపోయింది, తనకు సాక్ష్యం పలికేశాడు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది ఆ వ్యక్తిది. కానీ ఆ తర్వాత నువ్వు బలి అర్పించిన హేబెల్ అని చెప్పేసి దేవుడు హేబెల్ వెంట వెళ్ళలేదు. నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు, నువ్వు కరెక్ట్గా నేనంటే నీకు బాగా అర్థమైంది, నా మనసు నీకు అర్థమైంది, సో కాబట్టి మన ఇద్దరం ఒకటి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి హేబెల్ వెనకాల దేవుడు వెళ్ళలేదు. ఆశ్చర్యం ఏంటంటే హేబెల్ వదిలేసి దేవుడు కయ్యను వెనకాల వెళ్ళాడు. దేవుడు ఎవరితో మాట్లాడి మొదలు పెట్టాడంటే ఏ వ్యక్తి కర్పణ అయితే తాను అంగీకరించలేదో ఆ వ్యక్తి వెనకాల దేవుడు వెళ్తున్నాడు, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి దాని గురించి ఆలోచించండి, ఎందుకు దేవుడు అర్పణ అంగీకరించిన వ్యక్తిని వదిలేసి అర్పణ అంగీకరించినటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థం ఏంటంటే దేవుడు నువ్వు ఇచ్చావు కాబట్టి అని చెప్పేసి దేవుడిని అంగీకరించాడు కాబట్టి నువ్వు కొంచెం ఫేవరెట్ ఎక్కువ, నువ్వు ఫేవరానికి తునీకరించినటువంటి వాడిని దేవుడు విడిచిపెట్టేస్తాడనేటువంటిది కాదు. నేను అంగీకరించాడు, అక్కడితో అయిపోయింది, దాన్ని బట్టి నీకు తిరిగి వస్తుంది. కానీ ఇప్పుడు దేవునికి ఎవరి మీద అక్కర ఎక్కువ ఉందంటే ఏ వ్యక్తి అర్పణ దేవుడు తునీకరించాడో ఆ వ్యక్తి మీద ఇప్పుడు అక్కర పెరిగింది, రెస్పాన్సిబిలిటీ దేవునికి పెరిగింది. ఇచ్చిన వ్యక్తి ఎలాగో కైసిన దీవం పడతాడు, కానీ ఇవ్వనటువంటి వ్యక్తి అంగీకరించిన వ్యక్తి వెనకాల దేవుడు ఇప్పుడు వెళ్తున్నాడు, ఆ వ్యక్తి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవునికి ఈ వ్యక్తి అర్పణ కూడా అంగీకరించాలనేటువంటి దేవునికి ఉన్నటువంటి ఆలోచన. వ్యక్తికి అర్పణ దేవుడు తృణీకరించాడు కాబట్టి ఆ వ్యక్తి మీద కోపం ఉందని కదా అర్థం. అర్పణ బట్టి దేవుడు ఆ వ్యక్తిని తృణీకరించాల్సి వచ్చింది, విశ్వాసం లేదు కాబట్టి తృణీకరించాల్సి వచ్చింది. కానీ అలాగే ఆ వ్యక్తి పూర్తి పరిపూర్ణంగా వదిలేదు, ఎప్పటికీను ఆ వ్యక్తి వెనకాల వెళ్తున్నాడు, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి వెనకాల వెళ్ళడాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తికి మరొక ఛాన్స్ ఇచ్చి మరలా ఆ వ్యక్తి అర్పణ అంగీకరించడం కోసం దేవుడు ప్రయత్నము చేస్తున్నాడు. అది దేవుని గొప్పతనం. అర్థం ఏంటంటే మన జనరల్ ఏంటంటే ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఫేవర్ చేస్తాం. మనం జనరల్గా పాస్టర్ సేవలు ఏం చేస్తారంటే ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఫేవర్ చేస్తారు, ఎంత ఎక్కువ కానికిస్తారు, చర్చికి ఎంత డొనేషన్ ఇస్తారు, వాళ్ళకి ఎక్కువ ఫేవర్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ దర్శనాలు, వాళ్ళకి ఎక్కువ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కానీ దేవుడు ఇక్కడ అలా లేడు, దేవుడు ఇక్కడ అలా లేడు. ఇచ్చిన వ్యక్తి అనగా వెళ్ళిపోయి నువ్వైతే బలే చేస్తున్నావు మన ఒకటి అని దేవుడు అలా లేదు. ఎవరినైతే దేవుడు తృణీకరించాడో దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు. నేను చదువుతాను, బైబిల్ మీరు ఫాలో